The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాయకరపేట నియోజకవర్గంలో మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన అమాత్యులు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్, మలికిపురం మండలంలో ఘటన. తొండంగి మండలంలో టీడీపీలోకి వలసల జోరు, పసుపు కండవాలు వేసుకున్న రావికంపాడు వైసీపీ వార్డు మెంబర్లు. కోనసీమకు సంక్రాంతి శోభ, రావులపాలెంలో సంక్రాంతి సంబరాలు. అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అడ్డరోడ్డు జంక్షన్ వద్ద కూటమి నాయకులు మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగున పూల వర్షం కురిపించారు. అడ్డరోడ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో పాయకరపేట నియోజకవర్గ ప్రజలు మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అడ్డరోడ్డు రూపురేఖలు మారనున్న నేపథ్యంలో సుమారు 3,000 మంది స్థానికులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు అనకాపల్లి ఎంపీ అడ్డరోడ్డు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్ఎంఏసీ నిధులతో 3,44,000 వ్యయంతో నిర్మించిన నక్కపల్లి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం టైప్ 4 హాస్టల్ను మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రారంభించారు. హాస్టల్లోని వివిధ గదుల్ని పరిశీలించిన మంత్రులు విద్యార్థులతో కలిసి దింసా నృత్యంలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారు. ఇవాళ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి నిన్ననే చూసాం, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారతదేశంలో 2 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే చాలా మంది అవహేళన చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఎయిర్పోర్ట్ అవసరమా, ఇంత పెద్ద ల్యాండ్ అవసరమా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ రూపురేఖలు మారినాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఐటీ తీసుకొచ్చినా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినా, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చినా అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. ఇవాళ ఉత్తరాంధ్రకి ఇవాళ రాబోయే కాలంలో అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్ననే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ నాయకులు చెప్తున్నారు, మేమే తీసుకొచ్చాం, మా వల్లే భోగాపురం వచ్చిందని చెప్పి. 2014 నుంచి 19 వరకు చేసినటువంటి కృషి వల్ల ఆనాడు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. రేపు జూన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ 24 గంటలు ఈ విశాఖపట్నం నుంచి నడుస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీలో ఈ పిల్లల్లో చాలా మంది విదేశాల్లో రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు రావాలన్నా ఈ ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఏగలు తోలుకుంటుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. నేను కోర్టుకు వెళ్ళి ఆపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేమే ఈ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు నమ్మొద్దు. ఈ రాష్ట్రం కోసం అవేర్నెస్ లో కష్టపడుతున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో సీసీ రోడ్లు వచ్చినాయంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇది ఒక మంచి ప్రభుత్వం. లోకేష్ గారు పిల్లలకి ఈ రోజున టీచర్స్ మీటింగ్ పెట్టడం, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణం ఎలా పెంచాలి, విద్యా విధానాలు ఎలా పెంచాలి, స్కూల్ నూతనంగా రాజముఖతో ఇస్తాం, మీ భూమి మీ హక్కు అని చెప్పి ఇస్తామని చెప్పాము. అది మేము పూర్తి చేస్తాము. ఎందుకు అవసరం ఆలస్యమైనది కూడా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ భూమి పత్రిక రాసింది, రైతుల తలరాత నాటలు మార్చడానికి కోసం జగన్ గారు ఆ రోజు స్టార్ట్ చేశారు.
ఏం స్టార్ట్ చేశారయ్యా అంటే 6,688 గ్రామాల్లో ఏదైతే రీసర్వే జరిగిందో ఒక్క గ్రామంలో కూడా కరెక్ట్ చేయలేదు. కాబట్టి ఈ 18 నెలల్లో మేము మళ్ళా కూడా రీసర్వే చేసి, ఎందుకంటే గ్రామ సభలు పెట్టాం, రేవణ సదస్సులు పెట్టాం, ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నాం, అవన్నీ కూడా ప్రక్షాళన చేసి అన్ని కూడా సాల్వ్ చేయడానికి ఇన్ని రోజులు పెట్టింది. ఇంకా 2-3 సమస్యలు ఉండొచ్చు, లేవని నేను అనను, ఎందుకంటే అలా చెత్తగా గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ రోజున ఎంత సమయం పడుతుంది. మీరే చూడండి, గత పాలకుడు అతనికి ఉన్న పిచ్చతో ఇప్పుడు చెప్పారు అనిత గారు, అతని ఫోటో ఇచ్చినట్టు పరిస్థితి. ఎందుకంటే అతని ఫోటో మన భూమికి మన నాన్నగారు మనకి ఇచ్చే తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారు వేసుకుంటాము, కష్టార్జితంగా మనం సంపాదించే మన ఫోటో వేసుకుంటాం, కానీ అతని ఫోటో అతను భూమి ఇచ్చాడు. మనకి భూమి మన భూమి దోచుకున్న దొంగ అతని ఫోటో వేసుకుంటాం. వాళ్ళు చేసినటువంటి క్యూఆర్ కోడ్ చూస్తే లాభం, రైతు ఫోటో కూడా లేదు. కోనసీమ మళ్లీ ఉలికిపడింది. గ్యాస్ లీక్ భయకంపితుల్ని చేసింది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు గ్రామమంతా వ్యాపించడంతో ప్రజలు ఇళ్ల నుండి పరుగులు తీశారు. సమాచారం తెలిసిన వెంటనే ఓఎన్జీసీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద నివారణ చర్యలను చేపట్టారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులను ఖాళీ చేస్తున్నారు. రావికంపాడు పంచాయతీపై తెలుగుదేశం పార్టీ పట్టు బిగించింది. ప్రభుత్వ విప్ యనమల దివ్య సుపరిపాలన స్వాగతిస్తూ వైసీపీకి చెందిన 3 పంచాయతీ మెంబర్లు సహా 150 మంది వరకు వైకాపాను వీడి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయం సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు జరిగాయి. ఇందులో భాగంగా తొండంగి మండలం రావికంపాడు గ్రామ టీడీపీ నాయకులు వెలనాటి మురళి, వెలనాటి భరత్, పోసిన నందిబాబు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు 150 మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. యనమల సమక్షంలో వార్డు మెంబర్లు బద్ది అప్పల నరసమ్మ, ఉప్పల అప్పారావు, గుల్ల కుమార్తో పాటుగా సిద్ధ శ్రీనివాసరావు, అల్లాడు గోవిందు, ఇంజరపు రామలింగేశ్వరరావు, పోసిన రాంబాబు, మేడిశెట్టి వరహాల బాబు, పొత్తూరి జానకి రామరాజు, పొత్తూరి నాగేంద్ర, సిద్ధ వెంకన్న ద్వారా టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన యనమల గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరికెల నరసింహమూర్తి కూడా పాల్గొన్నారు. అలా చివరికి
కొంచెం సరిపోతుంది. మీరు వేసేయండి వస్తారండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో సామూహిక గొబ్బిళ్లు, చిన్నారులకు భోగి పండ్లు పోయడం తదితర కార్యక్రమాలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు గొబ్బెమ్మల పాటలు పాడుతూ సందడి చేశారు. సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని మహిళా మండలి అధ్యక్షురాలు మాణిక్యాంబ, కార్యదర్శి తాయారు, లావణ్య, మాధురి, సుష్మా, ప్రియాంక, పావని, వల్లారి సునీత, కార్యవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఇలా మా రావులపల్లిలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మా చిన్నతనంలో మేము ప్రతి ఇళ్ళకి వెళ్ళి ఆ నెలంతా కూడా మేము బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ మాకు ఆ రోజులు అయితే గుర్తొచ్చాయి. ఇక్కడ కూడా పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ తెచ్చిన గిఫ్ట్స్ అన్ని పంచుకోవడం, పూజ, పాటలు మా చిన్నతనంలో జరిగినట్టు నాకు అనిపించిందండి. రావులపాలెం ఇలా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే అండి. మా రావులపాలెంలో మార్కెట్ రోడ్ లో కల మా వైశ్య సంఘ భవనం నందు సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. పిల్లలకి సంక్రాంతి వైభవం, ఈ ధనుర్మాసం యొక్క వైభవం, కృష్ణుడి యొక్క విశిష్టత బాగా తెలిసేలాగా మేము భోగి పళ్ళు, గొబ్బెళ్ళు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి వేషధారణ, ఇలా హరిదాస్ వేషధారణ, డ్రాయింగ్ పోటీలు, ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయం పిల్లలకి తెలిసేలాగా ఇలా ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాము. దీనికి మా సంఘంలో అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకోవడం ద్వారా పిల్లలకి మన ఇంకా ప్రోత్సహించినట్టు అయ్యి ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్లస్ పిల్లలకి మన ఆచారాలు, అలవాటుంటాయి. దీనివల్ల మన సాంప్రదాయం ఎప్పటికీ నిలబడి ఉంటుంది. దైవాసి అండి, ఈ రోజు మా ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మా సత్రంలో మేము పిల్లలందరికీ సామూహికంగా భోగి పళ్ళు, గొబ్బిళ్ళు పేరెంటం పెట్టుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేసుకుంటాము. పిల్లలకి రకరకాలైన పోటీలు పెట్టాము. ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకి ముగ్గుల పోటీలు పెట్టామండి. పిల్లలు అందంగా జడలేసుకుని డెకరేషన్ ఎవరు బాగా చేశారో గొబ్బిలికి వాళ్ళకి కూడా మేము గిఫ్ట్లు ఇస్తామండి. పిల్లలకి టాస్క్లు కూడా పెట్టాము. పిండి వంటల పేర్లు ఎవరు ఒక్క నిమిషంలో చెప్తారో వాళ్ళకి సంక్రాంతి అంటే ఏం తెలుసు అలాంటి అన్నిటి మీద పిల్లలకి టాస్క్లు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మేము వాటి అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మా సంఘం తరఫున ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాం. మేము పిల్లలకి దైవభక్తి అంటే తెలియాలని, మన సనాతన ధర్మం నిలబడాలని, కృష్ణుడు గోదాదేవి గురించి చెప్పడం ఈ పాటల ద్వారా, ఈ గొబ్బి పాటల ద్వారా కృష్ణుడికి భాగవతంలో గోదాదేవి ఎలా పూజించింది, లేకపోతే గోపికలందరూ కూడా కృష్ణుడిని ఎలా పాటలు పాడుతూ కృష్ణుడితోటి ఎలా ఉన్నారు అన్నది మన పిల్లలకి మనం నేర్పడం గురించి మేము ఈ గొబ్బిల కార్యక్రమం పెట్టి పిల్లలకి అన్ని మంచిగా చెప్తా ఉంటామండి. వీళ్ళు పాటల ద్వారా వాళ్ళకి మంచిగా బుద్ధులు రావాలని, వాళ్ళు బాగా చదువుకుంటారని, మన ధర్మం వాళ్ళకి నిలబెట్టారని, పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన ధర్మం పెద్దలుగా మనకు ఉంది కాబట్టి మేము ఈ రకంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. మా సంఘ సభ్యులు అందరూ కూడా దాన్ని సహకరిస్తారు. ఈ ఊర్లో ఉన్న అందరి వైశాఖ కుటుంబాల్లోని అందరూ మాది కోనసీమ అంబేద్కర్ జిల్లా అండి. రావులపాలెంలో ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మాట్లాడుతున్నాను. ఈ ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున మాట్లాడుతున్నానండి. మా మహిళా సంఘం సంబరాలు చేసుకుంటామండి. ఈ సంక్రాంతి సంబరాల్లో సామూహిక గొబ్బీలు, భోగిపళ్ళు, ముగ్గుల పోటీలు, వేషధారణ ఇలా రకరకాలుగా పిల్లల్ని
ఉత్తేజపరుస్తామండి. ఈ రోజుల్లో పిల్లలకి అసలు గొబ్బీలన్నా ఒక భోగిపళ్ళన్నా ఏమీ తెలియడం లేదండి. అది తెలియపరచడం కోసం ఇలా సామూహికంగా ప్రతి ఏడాది పిల్లల్ని అన్ని విధాలుగా మన చదువుల్లోనే కాదండి, మన ట్రెడిషన్ కూడా వాళ్ళకి తెలియపరచాలని ఇలా ప్రతి ఏడాది చేస్తున్నామండి. ఈ ఏడాది ముగ్గుల పోటీలు 15 సంవత్సరాల్లోపు పిల్లలు పెట్టామండి. ఈ 15 సంవత్సరాల్లోపు పిల్లలు చాలా బాగా అందంగా ముగ్గులు వేశారండి. వారి యొక్క కళ అందరికీ తెలియపరచాలని ఇలా ప్రతి ఏడాది ఏదో ఒక పోటీతో మేము ముందుకు వస్తున్నామండి. మా మహిళా సంఘం ప్రతి ఏడాది ఎంతో ప్రోత్సాహంగా అందరూ ఈ పోటీల్లో కానీ ఈ సేవలో కానీ పాల్గొంటున్నారండి. అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. కొనతాల జన్మదిన వేడుకలు వారం రోజుల పాటు వారోత్సవాలు ఎంతో ఘనంగా కూటమి నాయకులు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా స్థానిక 4 రోడ్డు జంక్షన్లో కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు నియోజకవర్గ జనసేన పార్టీ భీమర్శెట్టి రాంకీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాంకీ చేతుల మీదుగా కేక్ కట్ చేసి కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సినీ నటులు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. కొనతాల రామకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ప్రదానం చేశారు. ఆయనకి లేని రికార్డులు లేవు. ఢిల్లీ పార్లమెంట్ లో పెద్ద పెద్ద మహానుభావులు రికార్డ్స్ ఉంటాయి లామినేట్ చేసి. కొనతాల రామకృష్ణ గారికి కూడా ఒక రికార్డు ఉంది, స్వయంగా ఆయనకి చెప్పాను. ఆయన చాలా ఆనందపడ్డారు. 9 ఓట్స్ ఎంపీ సీట్ గెలిచినటువంటి ఓటమిని గెలుపుని సమానంగా చూసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాష్ట్రంలో గౌరవనీయులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మరి మన ఊరి నివాసి డైరెక్టర్ గారు చెల్లి రోజు మేము ప్రారంభించాము. మేము వస్తాం, అనకాపల్లిలో ఉన్నవాళ్ళు కాదు, మేము వస్తాం. రాష్ట్ర చరిత్రలో కూటమి అధికారంలోకి రావడానికి మొట్టమొదటిసారిగా అమ్మవారి గుడిలో పూజ చేయించి ఇంకా అప్పటికి 50 రోజులుగా టైం ఉంది. ఫస్ట్ ప్రచారం మొదలుపెట్టింది అనకాపల్లిలో. అనకాపల్లిలో విజయం సాధించారంటే మొత్తం రాష్ట్రం అంతా వచ్చేసినట్టే లెక్క. ఇప్పుడు మనం ఎంత తెచ్చుకున్నాం? 164 ఈసారి డిప్యూటీ సీఎం 2029 బ్రహ్మాండంగా రాసుకోండి. ఒక కొనతాల రామకృష్ణ గారి వల్ల ఏం జరగలేదని మనం కాబట్టి మనం అందరం ఇదే నేపథ్యంలో మన కష్టం వస్తుంది వారి దగ్గరికి వెళ్దాం, వారిని కలుగుతాం, మాకు ఈ సమస్యని పరిష్కరించడాన్ని కోరుకుందాం. వారు తప్పకుండా చేస్తారు. మిగతా విషయాలు మనకు అనవసరం. ఎవరైనా మాట్లాడుకున్నా టైగర్ ఈజ్ ఆల్వేస్ టైగర్. అనకాపల్లి ప్రజల్లో ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది. మన వారిని ఉంటే గుండెల్లో పెట్టుకుంటారు, మనల్ని ఎదిరిస్తే పక్కన చేస్తారు. అదే అనకాపల్లి అనకాపల్లి ప్రజలను ఎంత పరిస్థితుల్లో కొనతాల రామ గారు అంతకన్నా మరి ఇలాంటి గొప్పవాడిని మనం పక్కన పెట్టుకున్నందుకు మనం వారికి ఈ పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు వారికి ఆయుర్వేదం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొనతాల రామకృష్ణ గారు వాళ్ళు ఇదే ఆయన నేను చేయలేదు, ఆయన ప్రజాసేవ అని రిటైర్ అయిపోయే వరకు మనం ఆయన వెలుగుతున్నాం. సో ఎందుకంటే ఇంకా చాలా మంది మాట్లాడాలి. అదే మనం జనసేన మీటింగ్ ప్రచారం అంటే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామ పంచాయతీ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును ఇక నుండి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రామ్జీగా పేరును మార్పు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గతంలో 100 రోజులు పనులు 125 రోజులుగా పెంపొందించినట్లు, తద్వారా శ్రామికులకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు మొబైల్ యాప్ ద్వారా నేరుగా ఖాతాదారుల అకౌంట్లో నిధులను జమ చేసే ఏర్పాట్లు ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ నిర్ణయం
నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శి సోమేశ్వరరావు, గ్రామ సర్పంచ్ రావి రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు కొత్త చట్టంలో అంటే రేపు ఏప్రిల్ నుంచి వచ్చే చట్టంలో 125 రోజులు అంటే ఒక 25 రోజులు పెంచారండి. అంటే 100 రోజులు తీసేసి 125 రోజులు పెంచారు. అలాగే ఈ చట్టంలో ఇంకొక విషయం కూడా ఉంది. 125 రోజులు పెంచడం ఒక ప్లస్ పాయింట్. నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ఉంటుంది. నిరుద్యోగ వృత్తి అంటే పని కావాలని మీరు అడిగినప్పుడు మేము చూపించలేనప్పుడు మీకు నిరుద్యోగ వృత్తి అంటే 15 రోజులు మేము చూపించలేకపోతే కనుక రోజులు ఉపాధి హామీ పని చేయాలనే ఉద్దేశంతో 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మెటీరియల్ అంటే నైపుణ్యం లేని ప్రతి వేతనదారుని అంటే నైపుణ్యం లేకుండా ఓన్లీ కాయ కష్టంతో చేతులతో చేసే పనిని అదే గ్రామ పంచాయతీ పరిధిలో చూపిస్తూ ఆ కుటుంబానికి 100 రోజులు మరి పని ఇచ్చే చట్టం అది. ఆ పని చట్టాన్ని 2005లో స్టార్ట్ చేయడం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవ కార్యక్రమంలో భాగంగా కుయ్యేరు సంఘ మండల హిందూ సమ్మేళనం కుయ్యేరులో జరిగింది. చోడశెట్టి సత్యరాజు అధ్యక్షతన జరిగిన ఈ హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పూజ్య శ్రీ శ్రీ సత్యానందగిరి స్వామీజీ ప్రధాన వక్తగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు కండవల్లి సూర్యనారాయణ, మహిళా వక్తగా శ్రీమతి మధున పంతుల సత్యలలిత, నళిని కుమారి హాజరయ్యారు. లలిత పారాయణం, కోలాటం, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సమ్మేళనం ప్రారంభమైంది. పేరవరం గీతాశ్రమం పీఠాధిపతి స్వామి శ్రీ సత్యానందగిరి ప్రధాన వక్త, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు కండవల్లి సూర్యనారాయణ మాట్లాడారు. సమ్మేళనానికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ వారి సందేశం వినిపించారు. అదండి మన పవిత్రమైనటువంటి ఆరాధనా గ్రంథము, పవిత్ర గ్రంథము. ఆ గ్రంథాన్ని మనం పఠించేటువంటి వ్యక్తులు మన గ్రామంలో చుట్టుపక్కల కానీ వందల మీద వేల మీద ఉన్నటువంటి హిందూ బంధువుల యొక్క సమక్షంలో అడిగితే వేల మీదే లేస్తున్నాయి చేతులు. ప్రాధాన్యత గ్రంథం మనది. మరి ఒక బైబిలు, ఖురాను చదువు రాకపోయినా, కళ్ళు లేకపోయినా చంకలో పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు వారు అంతా హిందువులే, మన బంధువులే, ప్రియమైనటువంటి హిందూ బంధువులు గాడి తప్పారు. ఆ గాడి తప్పిన హిందూ బంధువులు మనం సంస్కరించాలంటే మనలో ముందు భావన ఏర్పడాలి, సద్భావన ఏర్పడాలి. మన గ్రంథాల మీద, మన పెద్దల మీద, మన ఋషి పరంపర మీద సుభాషితాలు, సత్యాలు, దేశభక్తుల కథలు, వీటి మీద మనకి పట్టు ఉండాలి. ప్రతి కుటుంబంలోనే పట్టు ఉండాలి. ఆ పట్టు గతి తప్పింది కాదు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాము. ఒక్క దేశంలోనే 1,00,000 హిందూ సమ్మేళనాలు మనం నిర్వహించుకుంటున్నాము. ఇప్పటికే 50% పైగా పూర్తయ్యాయి హిందూ సమ్మేళనాలు. ఏంటి హిందూ సమ్మేళనాలు? సమ్మేళనానికి ఆవశ్యకత ఏంటి? ప్రాధాన్యత ఏంటి? ఎందుకు చేసుకోవాలి? ఒకటే కారణం. రాష్ట్రీయ స్వయం సేవక ఒక స్వచ్ఛంద సంస్థ 100 సంవత్సరాల క్రితం ఏర్పడి అవిచ్ఛిన్నంగా ఎటువంటి రుగ్మతలకు లోను కాకుండా అనేక అవమానాలకి, ఇబ్బందులకి గురై, ఉదాసీనతకు గురై, ప్రభుత్వాల యొక్క ఇబ్బందులకు గురై, ప్రభుత్వాల ద్వారా నిలబడి 100 సంవత్సరాలు బ్రతికి పట్టకట్టి ఈనాడు హిందువులు ఐక్యపరచడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంస్థ. ఆ ఉత్సవాన్ని చేస్తున్నాం. చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదాలు పంచుకుని వెళ్ళిపోవడానికి కాదు.
ఈనాడు ఈ వేదిక ఏర్పాటు యొక్క ఉద్దేశం, లక్ష్యం హిందువులందరినీ కలపాలి, ఏకాత్మత భావనతో సమాజాన్ని ఒక త్రాటి మీద నడిపించాలి, సద్భావన కలగాలి, నేను హిందువులైనటువంటి స్వాభిమానంతో ఎలుగెత్తి చాటాలి. ఇదే ప్రధాన లక్ష్యం. అక్కడ ఏదో ఉంది చూడండి, ఆ వైపు నా కుడి వైపు ఉంది, హిందువులని గర్వించు. మనం గర్విస్తున్నామా? నిజంగా చెప్పండి, మనం హిందువులని గర్విస్తున్నామా అమ్మా? లేదు. హిందువుగా జీవిస్తున్నామా? లేదు. గర్వించడం లేదు, జీవించడం లేదు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 30 లక్షలతో నిర్మించనున్న భవనానికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఎల్లప్పుడూ అంబులెన్స్ ని అందుబాటులో ఉంచుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నామన్నారు. రానున్న కాలంలో మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రైవేట్ సర్వీస్ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మాకు. అయినా కూడా మరి బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు మేము కొత్త రోడ్లు వేస్తున్నాం. మా నియోజకవర్గంలో మరి మొన్న యాక్సిడెంట్ జరిగినా కూడా మరి 18 నెలల నుంచి మేము ఇష్యూ వస్తే ఇవన్నీ మీకు కనపడట్లేదా అని అడుగుతా ఉన్నా. అంబులెన్సులు ఇది కూడా రోడ్డు పక్కన పడేసి ఉంటే దాన్ని మళ్ళా బాగు చేయించి పక్కన మళ్ళా రన్నింగ్ లో పెట్టాం. డబ్బులు లేకపోయినా, అప్పుల పాలైపోయినా ఈ రాష్ట్రం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ధైర్యంగా ముందుకు అడిగేస్తున్నాం. అనేక వేల కోట్లు, లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాం. ఇవన్నీ కనబడట్లేదు వైసీపీ వాళ్ళకి. నేనేమంటానంటే, మీ కళ్ళకి ఏదైతే కళ్ళద్దాలో లేకపోతే ఆ పొరలు ఉన్నాయో అవన్నీ తొలగించండి. డెఫినెట్ గా మీకు మా అభివృద్ధి ఏంటి, మేము ఏం చేస్తున్నామో తెలుస్తుంది. కనీసం నేర్చుకోండి. ఎప్పుడైనా డౌన్ దిలేనో ఒక 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో పనికొస్తుంది మీ పార్టీ నడుపుకుందాం అనుకుంటే. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒక బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా సలహా. డెఫినెట్ గా 108, 104లు కూడా అన్ని పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్ అన్ని కూడా బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఇంకా మేము డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాయకరపేట నియోజకవర్గంలో మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన అమాత్యులు. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్, మలికిపురం మండలంలో ఘటన. తొండంగి మండలంలో టీడీపీలోకి వలసల జోరు, పసుపు కండవాలు వేసుకున్న రావికంపాడు వైసీపీ వార్డు మెంబర్లు. కోనసీమకు సంక్రాంతి శోభ, రావులపాలెంలో సంక్రాంతి సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.